బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు తన ఇంటిని పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు ఆయన. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం 1,00,000 ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 10 లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కళ నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమిషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. పాము కూరల్లో విషం ఉన్నట్టు బీఆర్ఎస్ నేతల ఒళ్లంతా విషం నింపుకొని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమిషన్లు వచ్చి కూలిపోయే కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది తప్ప పేదోడికి ఇందిరమ్మ ఇల్లు లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఇవ్వాలని కనీస జ్ఞానం కూడా మీకు ఎందుకు రాలేదు అంటున్నా. 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,00,000 ఇల్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మీ 10 సంవత్సరాలు కట్టి ఉంటే 10 లక్షల ఇల్లు వచ్చి ఉండేవి. కానీ ఆ పేదోడికి మీరు ఇల్లు ఇస్తే ఆ పేదోడికి మీరు ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తే మీకు కమిషన్ రాదు అని ఒక దుర్బుద్ధి తప్ప ఆ పేదోడికి ఇల్లు కట్టించుంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేదా అని అడుగుతున్నా. మీ కోపమంతా, మీ బాధంతా, మీ ఆక్రోశమంతా పాము కన్నా కోరల్లో ఉంటది విషయం. మీ ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషం పేదోళ్ల మీద మీరు కక్కుతున్న తీరుంటే ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు. ఇంకా 3వ పర్యాయం లోకల్ బాడీలో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మార్నింగ్ వాక్ విత్ బూత్ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి కాకా వివేక్ వెంకటస్వామితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసినటువంటి మంచి పనులను, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేసినటువంటి పలు రకాల అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. ప్రజలు చెప్పినటువంటి సమస్యలను విని వాటికి వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో మున్సిపాలిటీ కాలనీ వాసుల సమస్యలపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చొరవ చూపారు. శ్రీపాద ఎంక్లేవ్, విష్ణుపురి ఎంక్లేవ్, పలు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కాలనీ వాసులు కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాలనీలోని సమస్యలను వివరించారు. సమస్యలపై వెంటనే స్పందించిన మల్లారెడ్డి ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు, నీటి సరఫరా వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులతో సమీక్షించామని కోరారు. అయితే కమిషనర్ టెండర్లు పూర్తయ్యాయని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని, కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈరోజు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, చిన్న రోడ్లు కానీ, మళ్ళా మంచినీళ్ళే కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసినాం. కమిషనర్ గారు ఇమీడియట్గా
అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి. 3 వార్డులల్లో 15 కోట్లతోటి మేము టెండర్ కూడా ఇచ్చినాం. ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. టెండర్లు ఉన్నాయి, అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పండి. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ, అదే గుట్ట మీద పేద ప్రజలకు 74 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, వాళ్ళకు వాటర్ వస్తుంది, చాలా సమస్య ఉంది. అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి వాటర్ వర్క్స్ ఎండీతో కూడా మాట్లాడినాం. ఇమీడియట్గా కనెక్షన్ కూడా ఇస్తా అని చెప్పిండ్రు. అన్నీ కూడా మంచిగా ఈ కమిషనర్ గారు బాగా పనిచేస్తుండు, పర్ఫెక్ట్ పనిచేస్తుండు. అన్ని సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తాను. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, శోభారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ తిరుమల్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి, బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి, గీతారం, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు స్వరూప్ చంద్ర, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒకనాడు ఈ ప్రాంతంలో మలక్పేట్ నియోజకవర్గం కింద అనేకసార్లు ఎమ్మెల్యే గెలిపించుకునే చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా దాదాపు 11 మంది ఉంటే 9-10 మంది 11 ఫస్ట్ టైం 11 గెలుచుకున్నటువంటి నియోజకవర్గం ఎలిమినా నియోజకవర్గం. మొన్న పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా అత్యధిక ఓట్లు, అంటే పోలైన ఓట్లలో దాదాపు 62-65% ఓట్లు ఇచ్చి ఇవాళ మరొకసారి తన శక్తిని చాటుకున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు, మా రవీంద్ర ఇన్ఛార్జ్ గారు, రంగారెడ్డి గారు, మా మహిళా నాయకురాళ్ళు, పర్టికులర్గా మా బీజేవైఎం యువశక్తి ఇక్కడ కొన్ని 100 యూనిట్ల బ్లడ్ని సేకరించాలి, ఆపదలో ఉన్న వాళ్లకు రక్తదానం చేయాలన్నటువంటి సంకల్పంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. దాదాపు 250 మంది 300 మంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న నాలాలు, రోడ్డు మరియు ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. వారి బాధలు తెలుసుకుని పరిస్థితి చక్కదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెప్పారు. 150వ డివిజన్ అంబేద్కర్ నగర్, వార్డు 5 ఏఓసీ అపార్ట్మెంట్స్, వాసవి కాలనీ, గృహలక్ష్మి కాలనీ, వార్డు 4 లక్ష్మీనగర్, పికెట్ సుబ్బారావు కాలనీలో దెబ్బతిన్న నాలాలు, ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించి త్వరలోనే పరిస్థితిని బాగు చేస్తామని బాధితులకు భరోసానిచ్చారు. గోడన వాల్ పెట్టి వాటర్ యూస్ వచ్చేస్తుంది. రిటర్నింగ్ వాళ్ళు ఎల్పీజీ వాళ్ళు ఇందాలు వచ్చిన నీళ్ళు రాత్రి నిద్ర లేదు, ఏం లేదు. లంబాడీలు, బంజారా తెగల గిరిజన హోదా అంశంపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. గతంలో 1956, 1976, 2003, 2014లో పలుమార్లు అధికారిక గుర్తింపు లభించినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టులో మళ్లీ సవాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఆత్మగౌరవ సభ పిలుపు కార్యక్రమంలో చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభ పోస్టర్ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, లంబాడి సామాజిక వర్గ అగ్రశ్రేణి నాయకులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. లంబాడీలపై జరుగుతున్న కుట్రను తిప్పికొట్టడంతో పాటు ఐక్యతను చాటేందుకు నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి సమాజం పక్షాన ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం.
దీని వెనుక ఒక బలమైనటువంటి శక్తి ఫోర్స్ మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వేరే యూనివర్సిటీ విద్యార్థులు, ఒక యూత్ దీనికి ముందుకు వస్తున్నారు. మేము వాళ్ళను అన్ని రకాలుగా పెద్దవాళ్ళగా వాళ్ళకు మేము సలహాలు ఇస్తా అంటే వాళ్ళ కార్యక్రమము నిర్వహించడానికి పూనుకున్నారు. మిత్రులారా, మీకు ఒకటే 19వ తారీఖు అదేదో ర్యాలీ తీసి ఏదో అనేక రకాలుగా ఉంటాయి. నేను ముఖ్యంగా పోలీస్ గవర్నమెంట్కి ఒకటే ఇక్కడ నుంచి సూచన ఇస్తా ఉన్నాం. అక్కడ మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఎందుకు అన్యాయం తలబెట్టదలుచుకున్నారు, దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కారణమా, మా మీద పగబట్టి చేస్తున్నారా మాకు అర్థం కావడం లేదు. అందుకోసం మా సంఘీభావాన్ని మేము అందరం అక్కడ కూర్చోండి ఒక వాయిస్ ద్వారా మేము ముందే అప్పీల్ చేశాం. నేను పుట్టక ముందు 1956లోనే ఆంధ్రాలో లంబాడీలు, సుగాలీలు, గిరిజనులుగా భారత పార్లమెంట్ ఉభయ సభలలో చట్టాలు అయినాయి. ఇక అప్పటి నుంచి నేను చెప్పలేను. 1కి 4 సార్ల లంబాడీలు, సుగాలులు, గిరిజనులుగా ఉన్నారు. ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒకరిద్దరు, గతంలో కూడా తెలుసు మీకు, 2017-18లో ఆదిలాబాద్లో ఏం జరిగి 2-3 ప్రాణాలు పోయినాయి. మరి మేము ఎందుకు దాన్ని ఎందుకు మేము సహిస్తున్నామంటే, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి, తెలంగాణ బాగుండాలి. తెలంగాణ రాష్ట్రం రావడంలో దాదాపు 30-38 మంది ఒక్క లంబాడి పిల్లలే బలిదానాలైన సంగతి మీకు కూడా తెలుసు. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు 8,000 కోట్లకు గాను 600 కోట్లను ఇవ్వడంతో మిగతా ఫీజును దసరా సెలవుల్లోపు బకాయి ఫీజులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నారాయణగూడలో విద్యార్థులతో కలిసి ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాట మారడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 14 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి పెద్ద భారం కాదని హితవు పలికారు. కాంట్రాక్టర్ కమిషన్లకు అలవాటై విద్యార్థులు ఫీజుల్లో కమిషన్ రాకపోకలతో బేఖాతరు చేయడం సరికాదన్నారు. విద్యార్థులు ఆగ్రహాలకు గురికాకుండానే ప్రభుత్వం సరిదిద్దుకోవాలని సూచించారు. కొండవి ఎలకబట్టినట్టు 8,000 ఫీజుల బకాయి ఉంటే 600 కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది. మొత్తం 8,000 కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా 8,000 ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలను భయపెట్టి ఉద్యమం విరమించారు. మేము ఆ ఉద్యమంను బంద్ను ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లల చదువు ఖరాబ్ అవుతుంది, అది ఓకే. కానీ బకాయిలు ఇచ్చే వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్గా చేయండి, మీరు కలెక్టరేట్లోనే ముట్టడి చేయండి, ఎమ్మెల్యే ఆఫీసులను, మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగలగొట్టుడు పెట్టొద్దు. పిల్లలకు చాలా ఆవేశం ఉంది, చాలా జాగల్లా. మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అన్ని ముట్టడిస్తాం, మంత్రుల ఇండర్ ముట్టడిస్తామంటే వద్దని చెప్పిన పీస్ఫుల్గా చేయండి, కలెక్టర్ ఆఫీసులోనే ముట్టడి చేయండి అని చెప్పి పిలిపించాము. ఎమ్మెల్యే ఆఫీసుల జోలికి, మంత్రుల క్యాంప్ ఆఫీసుల జోలికి పోవద్దని కూడా పిల్లల జరిగింది. అయితే ఇదే సమయం లోపల గ్రూప్ 1 ఎగ్జామ్స్ లోపల అనేక అవకతవకలు జరిగాయి. జీవో నెంబర్ 29 తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ లేకుండా చేశారు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు